హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ఇష్టపడితే మీతో అసలు ఎలా ఉంటారు? జనరల్‌గా చాలామందేంటంటే, ఒక వ్యక్తి వాళ్ళని ఇష్టపడుతున్నారు అనగానే వీళ్ళకున్న ఇష్టం వల్లనో, లేకపోతే వాళ్ళతో ఉన్న కనెక్షన్ వల్లనో కానీ అంటే ఇష్టం అనగానే వెంటనే అది నమ్మేస్తారండి. వాళ్ళ బిహేవియర్‌లోని కొంత నెగటివిటీ కనిపిస్తున్నా, లేకపోతే వాళ్ళు వీళ్ళతో ఫెయిర్‌గా లేకపోయినా సరే స్టిల్ లవ్ అనే ఒక బ్లైండ్ ఫెయిత్‌లో ఉంటారు. అసలు ఈరోజు ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీలో చాలామందేంటంటే ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఆర్ అట్‌లీస్ట్ పాస్ట్‌లో అయినా సరే ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉండే ఉంటారు. బట్ యాక్చువల్‌గా మీ వ్యక్తి ఎనర్జీస్ ప్రకారం వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తిని నిజంగా ఇష్టపడితే ఎలా ఉంటారు? ఆర్ ఎలా ట్రీట్ చేస్తారు అనేది ఈరోజు రీడింగ్ అండి. ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్. ఒకవేళ ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఇష్టపడుతున్నాము అని చెప్పినా సరే, ఇవన్నీ వాళ్ళలో కనిపిస్తేనే వాళ్ళని మీరు ట్రస్ట్ చేయడానికుంది. లేకపోతే వాళ్ళని మీరు ట్రస్ట్ చేయడానికి లేదండి. మేబీ ఇంకా ఎక్కడో కానీ రిలేషన్‌షిప్‌లో బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ వ్యక్తులు ఇంకా మీతో కంప్లీట్‌గా ఓపెన్ అప్ అవ్వలేదు అని అర్థం అండి. ఇలాంటి రీడింగ్ చేస్తే డెఫినిట్‌గా అందరికీ ఉపయోగపడుతుంది అని నాకైతే అనిపించింది. నేనైతే అందుకే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి వైలెట్ ఫెదర్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ఇష్టపడితే మీతో ఎలా ఉంటారు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? వాళ్ళ మాటలు ఎలా ఉండొచ్చు? ఆర్ ఈ రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉంటుంది? సో, యూనివర్స్ మీకేం చెప్తుంది ఈ రిలేషన్‌షిప్ పరంగా అనేది కూడా చూద్దాం అసలు. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే, అంటే అందరిని అంత ఈజీగా ట్రస్ట్ చేసేసి వాళ్ళకేంటంటే ఛాన్స్ ఇచ్చే టైప్ కాదండి. చాలా ఆలోచించే టైప్. ఈవెన్ వాళ్ళేదైనా ఒక పని చేస్తున్నా సరే డౌట్‌గానే చేస్తారనమాట. అవుతుందా లేదా అని. అన్‌లెస్ ఆర్ అంటిల్ 100% రిజల్ట్ కనిపించే వరకు కూడా వాళ్ళు నమ్మరండి. అంత వాళ్ళేంటంటే డౌట్స్ పెట్టుకొని ఉంటారనమాట. ఇలాంటి వ్యక్తి ఒక వ్యక్తికి ఛాన్స్ ఇచ్చారు అంటే అదొక వండర్ అని కూడా చెప్పొచ్చు. మేబీ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇలా డౌట్‌గానే రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసుంటారండి. అసలేంటి పరిస్థితి? ఎలా ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్తుంది అని చెప్పి. బట్ నాకేమనిపిస్తుందంటే మీరు ఈ వ్యక్తికి రివర్స్‌లా అనిపిస్తుందండి. అంటే మీరు తొందరపడిపోయి అంటే మీకోసం అన్నీ చెప్పుకొని, లేకపోతే మీకేమిష్టం, మీరెలా ఉంటారో అన్నీ చెప్పేసి, వీళ్ళతో కంప్లీట్‌గా ఓపెన్ అప్ అయిపోయినట్టుగా నాకనిపిస్తుంది. ఈ వ్యక్తులైతే మాత్రం కొంచెం మిస్టీరియస్ టైప్ అండి. అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు. వాళ్ళ మనసులో అసలేముంది అనేది అంత ఈజీగా బయట పెట్టరు. బట్ స్టిల్ ఇల్ ఇంటెన్షన్స్ కూడా ఉండవండి. అలా అని చెప్పి ఈ వ్యక్తులేంటంటే టాక్సిక్ కూడా కాదు. కానీ వాళ్ళేంటంటే ఎక్కువ టైం తీసుకొని అంటే ఒక వ్యక్తిని కంప్లీట్‌గా చూసిన తర్వాతే ఒక కన్‌క్లూజన్‌కి వచ్చే టైప్ అనమాట. అంటే మీ సైడ్ నుంచి మీరు ఎంత పుష్ చేసినా సరే ఈ వ్యక్తులు అంత ఈజీగా కమిట్మెంట్ ఇచ్చేసి వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయి మీలాగా అన్నీ చెప్పుకునే ఆ టైప్ అయితే కాదండి. జనరల్‌గా ఇలాంటి వ్యక్తులేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పర్సనల్ స్పేసు ఉండాలనుకుంటారు. ఆ వ్యక్తి కూడా ఉండాలనుకుంటారు. అంటే వీళ్ళతో ఆ వ్యక్తి కోఆపరేట్ చేయాల్సుంటుంది. వీళ్ళకి నచ్చినట్టే వీళ్ళుంటారండి. వీళ్ళకి నచ్చిన పనులే చేస్తారు. బట్ ఆ వ్యక్తులేంటంటే దాన్ని అపోజ్ చేయకూడదనమాట. అలా అని చెప్పి ఈ వ్యక్తులేంటంటే ఇంకొకళ్ళకి బ్యాడ్ చేయాలి అనుకునే టైప్ కూడా కాదు. బట్ స్టిల్ వాళ్ళు కోరుకున్నట్టుగా మాత్రం వాళ్ళ లైఫ్ ఉండాలి అనుకోని మాత్రం స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు.
దాంతో ఎవరైనా అగ్రీ అవ్వకపోయినా, అది వాళ్ళనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోయినా ఎంత దూరమైనా వెళ్ళే టైప్ అని కూడా చెప్పొచ్చండి. సో, మీరైతే ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో అబ్జర్వ్ చేసే ఉండాలి. నాకు తెలిసైతే పాస్ట్‌లో ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. ఈవెన్ ఈ వ్యక్తులేంటంటే నిజంగా కానీ లవ్ చేస్తే అండి ఆహ్, ఏదైనా మీలో ఒక ఫ్లా కనిపించినా సరే వెంటనే వాళ్ళు తొందర పడిపోరండి. వాళ్ళకి ఆ టైంలో అది అప్‌సెట్టింగ్‌గానే ఉంటుంది. అదేంటి ఈ వ్యక్తిని మనం ఒకటనుకున్నాం, వీళ్ళేంటి ఇలా చేశారు? లేకపోతే మనతో ఇన్ని మాటలు చెప్పారు కదా! సడెన్‌గా ఈ వ్యక్తులేంటి ఇలా మారిపోయారు? మనం అనుకుంది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఇంకొకటి, లేకపోతే వీళ్ళు మనకు చెప్పింది ఒకటి, చేస్తుంది ఇంకొకటి. ఇలా ఉందేంటి అని చెప్పి ఫస్ట్ కన్‌ఫ్యూజ్ అవుతారండి. తర్వాత అప్‌సెట్ కూడా అవుతారు. బట్ ఇదే ఛాన్స్‌గా తీసుకొని మిమ్మల్ని టాంట్ చేయడం కానీ, మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ చెయ్యరండి. పోన్లే ఏదో అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన దాని కోసం ఎందుకలా పట్టుకొని వేలాడడం? అనుకోని ఈ టైప్ నేచర్ అండి వాళ్ళది. వాళ్ళేంటంటే ఒకటి అనుకున్నది అవ్వనంత మాత్రాన అదే అలా పట్టుకొని ఇంక దాన్నే బేస్ చేసుకొని వ్యక్తుల్ని కట్ చేసుకోవడం ఆర్ దూరం పెట్టడం అలాంటివి చేసే టైప్ కాదండి నిజానికి. ఈ వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకెప్పుడైతే ఆ వ్యక్తి నచ్చంది చేస్తారో మేబీ డిసప్పాయింట్ అవుతారు. కొంత వాళ్ళకి దూరంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. వీళ్ళు అప్‌సెట్ అయ్యారు అని ఆ ఉద్దేశంతో తప్ప మనుషులేంటంటే కంప్లీట్‌గా మాట్లాడడం మానేయడం, లేకపోతే కంప్లీట్‌గా దూరం అయిపోవడం అలాంటివైతే చెయ్యరండి. అలా అని చెప్పి ఫైట్ చేయడం కూడా చెయ్యరు. కొంతకాలం దూరం ఉంటారు. తర్వాత మళ్ళీ మాట్లాడతారు వాళ్ళే. పోన్లే అయిపోయింది. ఇంకెప్పుడు అలా చెయ్యరులే. ఈసారికలా చేసేశారు. బట్ అలా చేసే టైప్ కాదు. మనకు తెలీదా అని చెప్పి ఇలా వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకొని వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటారండి. ఆ సిట్యుయేషన్ నుంచి. ఆ టైప్ నేచర్ అయితే ఉంది ఈ వ్యక్తికి. ఈవెన్ వాళ్ళకి ఏదైనా ఒక విషయంలో కోపం వచ్చినా, లేకపోతే ఏదైనా ఒక దగ్గర తప్పు జరుగుతుంది అని తెలిసినా సరే, కరెక్ట్ చేయడానికి చూసే టైపే కానీ, కావాలని అథారిటీ తీసుకునే టైప్ కాదు. మాటలైతే కొంచెం రూడ్‌గానే ఉంటాయి. ఈ కార్డ్ చూస్తేనే నాకర్థమవుతుంది. కొంచెం అలా ఉంటాయి కానీ, మనుషులేంటంటే పర్సనల్‌గా ఇంకొకళ్ళకి ఇబ్బంది పెట్టాలి. ఇంకొకళ్ళకి ఏంటంటే, మనం మాటలనేస్తే మనది పై చేయి అయిపోతుంది అనుకోని, ఆ టైప్ నేచర్ ఉన్న వ్యక్తులైతే కాదండి వీళ్ళు. మీరేంటంటే, ఈ వ్యక్తులు ఇవన్నీ కానీ నోటీస్ చేసుంటే డెఫినిట్‌గా వీళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడినట్టేనండి. అంటే ఆ టైంకి మాటలెలా ఉంటాయంటే, కొంచెం కటువుగా ఉంటాయన్నమాట. మీకే అనిపిస్తుంటది. ఈ వ్యక్తులకి ఏంటి ఇంత పొగరు, అసలు ఇలా మాట్లాడడం ఏంటి? మనం మంచిగానే మాట్లాడుతున్నాం కదా! లేకపోతే మన సైడ్ నుంచి మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కదా! వీళ్ళ మాటలేంటి ఇలా ఉన్నాయని మీకు అనిపించొచ్చు కానీ, ఆ మాటలు ఎందుకు చెప్తారంటే, దీనివల్ల మీ ఇద్దరి రిలేషన్‌షిప్పు స్పాయిల్ అవ్వకూడదు అని చెప్పే ఆ ఉద్దేశమేనండి. ఇంకేమీ కాదు. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తులేంటంటే, కొన్నిసార్లు ఆలోచించకుండా ఎలా పడితే అలా మాట్లాడేయడం అవన్నీ ఇలా అనిపిస్తుంటది. బట్ వాళ్ళు ఆలోచించకుండా ఏం కాదండి అది. వాళ్ళెలా ఆలోచిస్తారు అంటే, ఈ సిట్యుయేషన్స్ వల్ల ఇద్దరి మధ్యలో వచ్చిన డిఫరెన్సెస్ వల్ల ఫ్యూచర్ అనేది ఇబ్బందవ్వకూడదు. మనం ఏం చేసినా సరే మంచికే చేస్తాం. పర్సనల్‌గా ఒకళ్ళకి బ్యాడ్ జరగాలి అని కోరుకోం. ప్లస్ అన్నీ కూడా స్లోగా డిసైడ్ అయ్యి అంటే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చేస్తాం కదా! మన నేచర్ అలాంటిదయినప్పుడు మనం ఏది కూడా తొందరపడి డిసైడ్ అవ్వం. ఆర్ డెసిషన్స్ తీసుకోం అని ఇలా అనుకునే టైప్ అండి ఈ వ్యక్తులైతే. సో, ఇలాంటి వ్యక్తులేంటంటే మేబీ వాళ్ళు ఆలోచించకుండా మాట్లాడినా సరే వాళ్ళ ఉద్దేశ్యం ఒకటేనండి. వాళ్ళు ముందు నుంచి కూడా అన్నీ స్లోగానే చేస్తున్నప్పుడు ఆలోచిస్తే ఏంటి, ఆలోచించకపోతే ఏంటి అనే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్. సో, ఈ వ్యక్తి నేచర్ ఇలాంటిది కాబట్టి వీళ్ళు కానీ వీళ్ళ ట్రూ సెల్ఫ్‌ని కానీ మీకు చూపిస్తే ఇవన్నీ కూడా మీరు నోటీస్ చేస్తారండి. అవి మీకు మేబీ కొంత ఇబ్బందిలా అనిపించొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ కదా! మిస్టీరియస్ టైప్ కదా! బట్ స్టిల్ ఈ వ్యక్తి ఇదేనండి. వాళ్ళని జడ్జ్ చేయడానికేం లేదు. ఒకవేళ మీరివన్నీ నోటీస్ చేసుంటే మాత్రం వాళ్ళేంటంటే ట్రూ సెల్ఫ్‌నే మీ దగ్గర చూపించుకున్నారండి. మేబీ మీకు భయం వేయొచ్చు. ఇలాంటి వ్యక్తితో మేమసలు ట్రావెల్ చేయగలమా? మా వల్ల అవుతుందా అని. డెఫినిట్‌గా ట్రావెల్ చేయగలరండి. ఎందుకంటే వ్యక్తులు మేబీ అన్నీ చెప్పుకోకపోవచ్చు కానీ, మనసులో అలా అని చెప్పి ఒకళ్ళ కోసం బ్యాడ్‌గా అనుకోని, ఒకళ్ళని జడ్జ్ చేసే టైప్ అయితే కాదండి. వాళ్ళెవరినైనా ఇష్టపడ్డారంటే వాళ్ళని వాళ్ళలా యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తిని కూడా మీరు అదే వేలో యాక్సెప్ట్ చేయాలి అని అనుకునే టైప్ అండి. సో, ఇలాంటి వ్యక్తికి కూడాను జనరల్‌గా ఎవరికైనా ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళతో రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్తున్నప్పుడు భయం వేస్తదండి. వాళ్ళు కూడా ఏంటంటే ఏదైతే అదయ్యింది.
ఈ వ్యక్తికి మనం అనుకుంటున్నాం కదా! సో, మనసులో ఎప్పుడైతే వీళ్ళ కోసం మనం పాజిటివ్‌గా అనుకుంటున్నామో డెఫినిట్‌గా వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అని చెప్పి ధైర్యం చేసే టైప్ అండి. వీళ్ళకేంటంటే ముందు భయం లేదు. ఈవెన్ భయం ఉన్నా సరే దాన్ని బయటకు చూపించుకోరనమాట. ఎలా ఉంటారు అంటే మన మనసులో ఏముందో ముందు అది మనం చెప్పేద్దాం. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ అండి. అంటే వాళ్ళెలా ఫీల్ అవుతారు అంటే ఇది మనం చెప్పకపోతే ఏ రోజైనా సరే బయటకు వచ్చేస్తుంది. అదేదో ఇప్పుడే మనం చెప్పేసామంటే ఏ బాధ లేదు. వాళ్ళకర్థమైతే అర్థమైంది. లేకపోతే లేదు. బట్ అలా మనం ఇదేంటంటే దాచిపెట్టుకొని అంటే ప్రిటెండ్ చేసుకుంటూ ఎందుకుండాలి? చెప్పాను కదా! భయం వేసినా సరే చెప్పేస్తారు. భయం వేసినా సరే అది చేస్తారు. ఆ టైపు వ్యక్తులండి వీళ్ళు. సో, ఇలాంటి వ్యక్తితో మేబీ మీరేంటంటే లైఫ్ షేర్ చేసుకున్నా సరే, వాళ్ళకెంత భయం వేస్తున్నా సరే మిమ్మల్ని మధ్యలో అయితే విడిచిపెట్టేరండి. అదైతే నేను చెప్పగలను. అండ్ ఈ వ్యక్తులు కూడా ఏంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ అండి. డెసిషన్స్ ఏంటంటే ఎమోషన్స్‌ని బేస్ చేసుకొని తీసుకోరు. ప్రాక్టికల్‌గా సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆర్ అక్కడ ఏం చేస్తే బావుంటుంది? వీళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఎలా ఉంటే బావుంటుంది? ఇవన్నీ ఆలోచించి డెసిషన్స్ తీసుకునే టైప్ అండి ఈ వ్యక్తి. వాళ్ళేంటంటే ఎమోషన్స్‌కి కట్టుబడి అంటే బయాస్డ్‌గా థింక్ చేసి అలా ఉండే టైప్ అయితే కాదు. బట్ మీ విషయంలో ఎప్పుడైనా వీళ్ళు అన్‌ఫెయిర్‌గా డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళేంటంటే ఎమోషన్స్‌కి కట్టుబడే కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు అని మీకు అనిపిస్తే వాళ్ళేంటంటే వాళ్ళ హార్ట్‌ని మీకోసం ఓపెన్ చేయలేదు అని అర్థం అండి. అంతేకాని వ్యక్తులైతే ఆ టైప్ కాదు. మేబీ నేను చెప్పాను కదా! ఈ వ్యక్తులేంటంటే, ఇంకో వ్యక్తికి ఓపెన్ అప్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. మరి మీరన్నీ చెప్పేస్తున్నా, లేకపోతే మీరు దగ్గరవ్వడానికి ప్రయత్నం చేసినా సరే, వాళ్ళింకా రెడీగా లేకపోయినా సరే, మీరేంటంటే ఇవన్నీ వాళ్ళలో నోటీస్ చేయకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది మాత్రం నేను చెప్పగలను. అండ్ ఈ వ్యక్తులైతే మాత్రం చాలా మంచివాళ్ళండి. చూడ్డానికి అంటే బయటికలా అనిపిస్తుంటారు. కొంచెం టఫ్‌గా, లేకపోతే కొంచెం యాటిట్యూడ్ ఉన్నట్టుగా, లేకపోతే మాటలు కొంచెం రూడ్‌గా ఉన్నట్టుగా. బట్ అవేమీ కాదండి. లోపల మాత్రం మనసు చాలా మంచిది అని చెప్పొచ్చు. అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోయి, అటెన్షన్ కోసం అని చెప్పి ట్రై చేసే టైప్ అయితే కాదండి. వాళ్ళకి అటెన్షన్ దొరికితే ఓకే. దొరకకపోయినా సరే ఎందుకివ్వట్లేదు అని ఆలోచిస్తారు కానీ, అదే పట్టుకొని వేలాడి దానికోసం వ్యక్తులతో ఫైట్ చేసే టైప్ అయితే కాదు. వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అయితే డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఇలానే ఉండాలి. ఇవన్నీ మీరు చూస్తే డెఫినిట్‌గా ఈ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడితేనే అన్నీ చూసుంటారు. బట్ ఇవన్నీ నోటీస్ చేయలేదు అంటే మాత్రం మీరింకా ఈ వ్యక్తిని చాలా చూడాల్సుంది. వాళ్ళింకా ఓపెన్ అప్ అవ్వాల్సుందని అర్థం అండి. అండ్ చూద్దాం అసలు యూనివర్స్ మరి ఈ వ్యక్తి కోసం మీకేం అడ్వైస్ ఇస్తుందో ఆర్ గైడెన్స్ ఇస్తుందో ఏంటి పరిస్థితి అనేది. హ్మ్. సో, డెఫినెట్‌గా నేనైతే ఒకటి చెప్పగలనండి. ఈ వ్యక్తి వల్ల మీరు కొన్ని లెసన్స్ నేర్చుకుంటారండి. అండ్ హీల్ అవుతారు కూడా. మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో కొంచెం బ్రేక్స్ ఉన్నట్టున్నాయి. ఆర్ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నట్టుంది. లైక్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా ఉండొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తి వల్ల మీరు కొంత సఫర్ అవుతున్నట్టున్నారు. కొంత లెసన్స్ కూడా నేర్చుకుంటున్నట్టున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి చేసిన పనుల నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం హీల్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తే మీ డెస్టినీ అని చెప్పొచ్చండి. ఈ కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం యూనివర్స్ మీకు చెప్తుంది. ఈ వ్యక్తి మీ డెస్టినీ అని చెప్పి డెఫినిట్‌గా రీయూనియన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఒకవేళ ఇంకా మీ ఇద్దరు కలవకపోతే తొందరలోనే కలుస్తారు అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే ఈ వ్యక్తి నుంచి మీకు ఆ కమిట్మెంట్ కూడా దొరుకుతుందండి. యూనివర్స్ అయితే చాలా పాజిటివ్ సైన్స్ ఇస్తుంది మీకు. ఈ వ్యక్తి మీ డెస్టినైడ్ పార్ట్నర్. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి ఇప్పుడు మీకు దూరంగా ఉన్న మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా సరే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగాను ఈ వ్యక్తి మారుతారు. అండ్ వాళ్ళ ట్రూ సెల్ఫ్ మీకు చూపిస్తారు. వాళ్ళ హార్ట్‌ని మీకోసం ఓపెన్ చేస్తారు. మీరు కోరుకున్న ఆ కమిట్మెంట్ మీకు ఇస్తారండి. మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వాలండి. ఏవో మాటలు చెప్పేయడం, లేకపోతే వాళ్ళు కావాలి అని చెప్పి ఏవో పిచ్చి ప్రయత్నాలు చేయడం అవన్నీ చేయొద్దండి. ఈ వ్యక్తికి ఒక మెచ్యూర్డ్ పర్సన్ అంటే ఇష్టం అండి. మీరు మరి అలా ఉన్నారో లేదో చూసుకోండి. మీలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ లేకపోతే ఇప్పటినుంచైనా సరే మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ చూసారు కదా! దిస్ కుడ్ బి ద వన్. అంటే ఈ వ్యక్తే మీకు అవ్వడానికి అవకాశం ఉంది. సో, చాలా పాజిటివ్‌గా అనిపిస్తుందండి నాకైతే. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉంటే టైమ్‌తో పాటు ఇవన్నీ హీల్ అవుతాయండి. మీరు కూడా కొంచెం మారడానికి ట్రై చేయండి. అండ్ మీలో కూడా ఆ పాజిటివ్ సైడ్ వాళ్ళు చూస్తే ఖచ్చితంగాను మీకు దగ్గరవుతారండి. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు.
మీ వ్యక్తి నిజంగా మిమ్మల్ని ఇష్టపడితే ఎలా ఉంటారు? ఏం మాట్లాడతారు? ఆర్ వాళ్ళ బిహేవియర్ మీతో ఎలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, జనరల్‌గా ఈ వ్యక్తులు ఏంటంటే, మంచి వాళ్ళేనండి. అంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా సఫర్ అయ్యారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. సో, వాళ్ళేంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి వాళ్ళ మీద జెన్యూన్‌గా కేర్ చూపించినా, లవ్ చూపించినా సరే, అది వాళ్ళేంటంటే హార్ట్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేసి వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ అయ్యాయి అనే వేలో ఫీల్ అయ్యే టైప్ అని చెప్పొచ్చండి. కాకపోతే వీళ్ళతో జెన్యూన్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళతో కైండ్‌గా కూడా ఉండాలండి. వ్యక్తులు ఎందుకంటే చాలా సఫర్ అయ్యారు. సో, వాళ్ళేంటంటే కొంచెం కూడా నెగటివిటీ తీసుకోలేరు అని చెప్పొచ్చండి వీళ్ళైతే. సో, నాకేమనిపిస్తుందంటే ఒకవేళ ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే లవ్ చేసుంటే మాత్రం పాస్ట్‌లో వీళ్ళకి మీతో పరిచయం అనేది ఒక విష్ ఫుల్‌ఫిల్ అయినట్టే అని చెప్పొచ్చండి. నాకైతే అలా అనిపిస్తుంది. అంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పాను కదా! చాలా సఫర్ అయ్యారు. వాళ్ళేంటంటే వ్యక్తుల్ని నమ్మడం కూడా మానేశారండి. ఎందుకంటే నమ్మిన వాళ్ళే వీళ్ళని మోసం చేయడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఇలా ఇంత సఫర్ అయిన ఈ వ్యక్తి కూడా మీ పరిచయం అనేది వాళ్ళకి ఒక కొత్త హోప్‌ని క్రియేట్ చేయడం కానీ, ఒక కొత్త హ్యాపీనెస్‌ని వాళ్ళ లైఫ్‌లోకి తీసుకురావడం కానీ చేసింది అని చెప్పొచ్చు. సో, ఈ వ్యక్తులేంటంటే ఈవెన్ వాళ్ళ పాస్ట్‌ని పక్కన పెట్టేసి మరి మీతో స్పెండ్ చేసిన టైంని గుర్తు చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు మీతో ట్రావెల్ చేసింది కానీ, మీతో మాట్లాడింది కానీ, అన్నీ గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, లైక్ చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయని చెప్పొచ్చండి మీ నుంచైతే. ఖచ్చితంగాను ఈ వ్యక్తులైతే మాత్రం అలానే ఫీల్ అయ్యారు. వీళ్ళలో కానీ నిజంగా ఆ లవ్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మీ పరిచయం అనేది వీళ్ళకొక కొత్త హ్యాపీనెస్‌ని ఇచ్చింది. అండ్ ఈ వ్యక్తులు కూడా ఎలాంటి వాళ్ళంటే, ఎవరైనా ఒక వ్యక్తి కోసం గుర్తు చేసుకుంటే చాలా వరకు వాళ్ళతో ఉన్న హ్యాపీ మెమోరీస్‌నే గుర్తు చేసుకునే టైప్ అండి. సాడ్ మెమోరీస్‌ని పెద్ద గుర్తు చేసుకోరు. ఎందుకంటే వీళ్ళు అప్పటికే చాలా సఫర్ అయ్యారు కాబట్టి, ఇంకొంచెం హేట్రెడ్‌ని కూడా తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఆర్ ఆ నెగటివిటీని తీసుకోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పొచ్చు. వ్యక్తుల నుంచి పాజిటివిటీయే తీసుకోవాలి. హ్యాపీ మెమోరీస్‌నే రీకలెక్ట్ చేసుకోవాలి అనే ఆ మైండ్ సెట్ అండి. ఈవెన్ సిట్యుయేషన్స్ అనేవి ఛాలెంజింగ్‌గా ఉన్నా సరే, ఆ టైంకి గివ్ అప్ చేసేసినట్టు ఉన్నా సరే, డెఫినిట్‌గా ఈ వ్యక్తులు గివ్ అప్ చేసే టైప్ కూడా కాదండి. ఫైట్ చేసే టైప్ అని చెప్పొచ్చు. సో, ఒకవేళ కానీ ఈ వ్యక్తులు మీ వల్ల ఎగ్జాస్ట్ అయినా, మీ వల్ల వాళ్ళ లైఫ్‌లో సఫర్ అయినా సరే, వాళ్ళేంటంటే ఆ టైంకి గివ్ అప్ చేసేసినట్టు అనిపించినా, ఆ టైంకి కట్ చేసినట్టు అనిపించినా అది కట్ చేయడం కాదండి. వాళ్ళేంటంటే ఆ ఫేజ్ అనేది ఎండ్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారని అర్థం. వాళ్ళకేంటంటే ఒక వ్యక్తిని ఇష్టపడితే వాళ్ళని కట్ చేసుకోవడం, వాళ్ళని దూరం పెట్టడం అనేది నచ్చదండి. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే ఆ వ్యక్తి మనకి దగ్గరగానే ఉండాలి. మనం వాళ్ళతో లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి లైఫ్ షేర్ చేసుకుందాం. ఆర్ వాళ్ళతో మనం అంటే హ్యాపీ మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాం కాబట్టి అలానే క్రియేట్ చేసుకుందాం. బట్ ఇప్పుడు టైం అనేది సూటబుల్ కాదు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఆర్ మనకి కష్టంగా ఉంది. వీళ్ళ వల్ల మనం ఏంటంటే బాగా ఎగ్జాస్ట్ అవుతున్నాం. లేకపోతే మనకి ఇది ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి సైలెంట్ అయిపోతారు కానీ మనసులో మాత్రం మీతో స్పెండ్ చేసిన హ్యాపీ మూమెంట్స్‌ని గుర్తు చేసుకుంటారని చెప్పొచ్చండి. నిజంగా ఈ వ్యక్తి కానీ మిమ్మల్ని లవ్ చేస్తే మాత్రం ఇలానే అనుకుంటారు వాళ్ళు. వాళ్ళేంటంటే మీ విషయంలో గివ్ అప్ చేయరండి. మిమ్మల్ని కంప్లీట్‌గా విడిచిపెట్టేసి మాకు ఈ వ్యక్తి వద్దు అని అనుకోరు. ఎలా అయినా కావాలి అనే అనుకుంటారు కానీ, ఆ టైం రావాలి అని వెయిట్ చేస్తుంటారనమాట. వన్స్ వాళ్ళకెప్పుడైతే ఇది కరెక్ట్ టైం అనిపిస్తుందో ఖచ్చితంగాను వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అయ్యి, మళ్ళీ కూడా ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక న్యూ వేలో బిగిన్ చెయ్యాలి. అయిపోయిందేదో అయిపోయింది. అప్పుడెందుకో అలా వర్కౌట్ అవ్వలేదు. దాని అర్థం ఏంటంటే ఇది కంప్లీట్‌గా అవ్వదు అని కాదు. సో, మళ్ళీ మనం అంటే ట్రై చేద్దామని ఈ వేలో వాళ్ళేంటంటే ఛాన్స్ తీసుకోవడానికి చూసే అవకాశం ఉంది అని చెప్పొచ్చండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తులేంటంటే బయటకి చూడడానికి సెల్ఫిష్‌గా అనిపిస్తారు కానీ, నిజానికి వీళ్ళు సెల్ఫిష్ కూడా కాదండి. ఈ వ్యక్తులేంటంటే ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించే టైపు. ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకి ఎక్కువ ఇస్తారండి. వాళ్ళే తక్కువ ఉంచుకుంటారని చెప్పొచ్చు. ఆ టైప్ నేచర్ ఉంది.
బట్ అదేంటంటే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తదంటే, ఈ వ్యక్తులు కొంచెం సెల్ఫిష్, వీళ్ళ కోసం వీళ్ళు ఆలోచించుకుంటారు. అంటే మన కోసం ఆలోచించరు అని ఇలా అనిపిస్తుంటది. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా ఇంక తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గివ్ అప్ చేసేస్తారు కదా! సో, అది ఎలా ఉంటుంది అంటే, ఈ వ్యక్తులు అసలు హోల్డ్ చేయట్లేదు. ఈ వ్యక్తులకి అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. ఇలా అనిపిస్తుంటదనమాట. బట్ డీప్ డౌన్ ఆ వ్యక్తులేంటంటే, ఎంతో సఫర్ అయితే తప్ప వద్దు అని అనుకోరండి. మెంటల్‌గా వాళ్ళేంటంటే ఇంక తీసుకోలేకపోతున్నారు. బాగా ఎమోషన్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. ఇంక కష్టం అని అనుకున్నప్పుడు ఏంటంటే విడిచిపెట్టేస్తారు. సో, ఆ మూమెంట్ ఎలా అనిపిస్తదంటే ఇంక ఈ వ్యక్తులు మన కోసం ఆలోచించట్లేదు అని అలా అనిపించేలా పోర్ట్రే అవుతుంది. బట్ నిజానికి ఏంటంటే ఈ వ్యక్తులు వాళ్ళ కోసం కంటే కూడా ఎదుటి వాళ్ళు, పక్క వాళ్ళు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారండి. అంటే ఎవరికైనా సరే ఒక సజెషన్ కావాలి అన్నా, ఒక హెల్ప్ కావాలన్నా డెఫినిట్‌గా ఈ వ్యక్తులైతే మాత్రం ముందుంటారండి అవన్నీ చేయడానికి. వాళ్ళకైతే ఆ నేచర్ ఉంది. ఈవెన్ కొన్ని సార్లేంటంటే ఏదేదో మాట్లాడిస్తుంటారు. ఇంకేదో చేస్తుంటారనమాట. సో, దానికి రీజన్ ఏంటంటే, ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియనప్పుడు వాళ్ళకి అంటే, ఒక క్లారిటీ లేనప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కదా! ఏదో ఒకటి చేస్తే కదా ముందుకు వెళ్తుంది అనే ఆ మైండ్ సెట్ వల్ల అలా అంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా పనులు చేస్తుంటారు. బట్ అది ఇంటెన్షనల్ అయితే కాదండి. నేను చెప్పాను కదా! ఈ వ్యక్తులేంటంటే నిజానికి చాలా మంచివాళ్ళు కానీ, వాళ్ళు పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారండి. ట్రామాటిక్ సిట్యుయేషన్స్ అనేవి ఈ వ్యక్తులకు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఏదైనా ఒకటి డెసిషన్ తీసుకునే దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి భయం వేసినా సరే అక్కడే ఆగిపోకూడదు. వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు చాలా సఫర్ అయ్యారు కాబట్టి ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే ముందుకే వెళ్ళాలి కానీ వెనకడుగు వేయకూడదు అని చెప్పి కొన్నిసార్లు తప్పటడుగులు కూడా వేసేస్తుంటారు. బట్ అదేంటంటే వాళ్ళు కావాలని చేసేది కాదు. అలా అని చెప్పి ఇంకెవరైనా ఒక వ్యక్తి చెప్తే వింటారా అంటే ఎవరు చెప్పిన మాట ఈ వ్యక్తులు వినరండి. వాళ్ళకి అవసరం లేదు కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తి ఇంకో మాట విని వాళ్ళ మాటలు నమ్మి మోసపోవడం కూడా జరిగిందని చెప్పొచ్చు. సో, వీళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. అందుకే ఎవరిని అంత ఈజీగా నమ్మరు. ఎవరికీ అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు. అదేదో మనమే డిసైడ్ అయిపోయి మనమే ఏదో చేస్తే మంచిది. ఏదైతే అది అయ్యింది. ఏదైనా మంచి జరిగితే గుడ్ డీడ్స్ వల్ల జరిగింది. బ్యాడ్ జరిగినా ఓకే. మరి మనం ఇలాంటి స్టెప్ తీసుకున్నాం అందుకే అలా అయ్యింది అని అనుకునే టైప్ అండి. సో, ఈ వ్యక్తులేంటంటే పెద్దగా కంప్లెయింట్ చేసే టైప్ కాదు. ఒకవేళ ఈ వ్యక్తులు మీతో ఇలా లేరు అంటే డెఫినిట్‌గా మీరేంటంటే వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని ఇంకా చూడలేదు. ఆర్ వాళ్ళేంటంటే ఇంకా మీకోసం వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేదు అని అర్థం అండి. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు వీళ్ళ లైఫ్‌లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళ వల్ల అవ్వదు అంటే సైలెంట్ అయిపోతారండి. అంటే ఏదైతే అదయ్యింది, ఎలా అయితే అలా అయ్యింది అనుకోని అంటే ఫైట్ చేసి ఆర్ ఫేస్ చేసి అంటే స్టాండ్ తీసుకునే టైప్ కాదండి. వాళ్ళకేంటంటే భయం. మళ్ళీ ఎలాంటి డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్తారో, మళ్ళీ సిట్యుయేషన్స్ ఎలా మారిపోతాయో అనే ఆ భయం వీళ్ళలో చాలా ఎక్కువండి. అలా అని చెప్పి వీళ్ళకి ఎవరైనా గైడెన్స్ ఇచ్చినా, ఎవరైనా సరే ఇలా చేస్తే బావుంటుంది అని సజెషన్స్ ఇచ్చినా సరే అది కూడా వినరు. ఎందుకంటే ఈ వ్యక్తులకి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వాళ్ళేంటంటే ఇంతకుముందు ఎవరినో నమ్మి మోసపోవడం కానీ, ఆల్రెడీ అంటే ఎవరో ఒకళ్ళ విషయంలో ఇబ్బంది పడడం కానీ ఇలాంటివి జరిగినట్టున్నాయి. అందుకే వాళ్ళైతే ఎవరిని అంత ఈజీగా నమ్మరు. వాళ్ళకి ఒకవేళ ఏమీ అర్థం అవ్వకపోతే అక్కడే ఆగిపోదాం అని చెప్పి ఉండిపోతారు కానీ, వాళ్ళేంటంటే తొందరపడిపోయి ఒక డెసిషన్ తీసుకొని, ఒక స్టాండ్ తీసుకొని అంటే ఫైట్ చేసే ఆ టైప్ అయితే కాదండి. ఎందుకంటే ఈ వ్యక్తులు నిజానికి పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారండి. చాలా ట్రామాటిక్ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేశారు. సో, దీనివల్ల ఏంటంటే ఎవరైనా సరే ఆహ్, ఒక వ్యక్తితో ఇన్వాల్వ్ అయినప్పుడైనా, ఒక సిట్యుయేషన్‌లో వీళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడైనా సరే అది కాంప్లికేటెడ్‌గా ఉంది ఆర్ వీళ్ళు సఫర్ అవుతారు అనే భయం ఉంటే మాత్రం సిట్యుయేషన్స్ అన్నీ కూడా మళ్ళీ వాళ్ళ కంట్రోల్‌లోకి వచ్చాక ఆర్ పర్వాలేదిప్పుడు అనుకున్న తర్వాతే యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. బట్ రిస్క్ అయితే తీసుకోరండి. అందుకే నేనిక్కడ చెప్పాను కదా! ఒకవేళ వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతే ఆ టైంకి గివ్ అప్ చేసేసి మళ్ళీ కూడా థింగ్స్ బెటర్ అయిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారు అని దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తులు రిస్క్ తీసుకునే టైప్ కాదండి. ఏం రిస్క్ తీసుకున్నా ఇబ్బందే. అలా అని చెప్పి ఈ వ్యక్తులకి ఎవరైనా అబద్ధాలు చెప్పినా, చీట్ చేసినా కూడా నచ్చదండి. వీళ్ళు చీటర్స్ అని నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే చాలా సఫర్ అయ్యి ఉన్నారు కాబట్టి మేబీ కొన్నిసార్లు వాళ్ళేంటంటే ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు. ఓపెన్ అప్ అవ్వనంత మాత్రాన చీట్ చేసినట్టు కాదండి. బట్ అన్నీ అయితే చెప్పుకునే టైప్ కాదు. అదైతే నేను చెప్పగలను. దానికి రీజన్ ఏంటంటే మళ్ళీ ఇవన్నీ చెప్పుకొని ఆర్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో, దానివల్ల వాళ్ళు ఎలా
ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుందో, ఆర్ ఎదుటి వ్యక్తులకి ఎలా అర్థమవుతారో, ఈ వ్యక్తులకి ఏంటంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంకొకరు వాళ్ళని బ్యాడ్‌గా అనుకోకూడదు అనేది మాత్రం వాళ్ళకి చాలా ఉంది. అలా అని చెప్పి వాళ్ళేంటంటే దానికోసం అని చెప్పే ప్రయత్నాలు చేసుకొని ఉండే టైప్ కూడా కాదు. నేచురల్‌గా అన్నీ జరగాలి అనుకునే టైపు. సో, ఇలా ఈ వ్యక్తిలో మీరు ఇవన్నీ కానీ నోటీస్ చేసుంటే మాత్రం డెఫినెట్‌గా ఈ వ్యక్తి వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని మీకు చూపించారు. అండ్ వాళ్ళు మిమ్మల్ని నిజంగానే ఇష్టపడ్డారు కాబట్టి ఇవన్నీ చూపించుకున్నారని కూడా చెప్పొచ్చండి. ఈ వ్యక్తులు ఏంటంటే చాలా వరకు మీతో ఓపెన్ అప్ అవ్వడం కంటే మీ దగ్గర కొన్ని దాచిపెట్టడమే మంచిది అనుకుంటారు. ఎందుకంటే మళ్ళీ మీకెలా అర్థమవుతుందో, ఒకవేళ మీరు తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళతో ఫైట్ చేస్తే ఈ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ డ్యామేజ్ అవుతుంది ఆర్ బ్రేక్ అవుతుంది అనే భయం అండి. అలా అని చెప్పి మీతో చెప్పకుండా పీస్‌ఫుల్‌గా ఉంటారా అంటే అది లేదు. మీకు తెలిస్తేనే మంచిది అని అనుకుంటారు. అంటే 2 మైండ్స్‌తో థింక్ చేస్తుంటారనమాట. సో, దానివల్ల కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ రిలేషన్‌షిప్‌లో కేయోస్ వస్తున్నాయన్నమాట. దీనికి వేరేగా రీజన్ అంటూ ఏం లేదు. ఆ వ్యక్తి అలాంటి వాళ్ళంతే. వాళ్ళకేంటంటే పాస్ట్‌లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సో, డెఫినెట్‌గా మీ పరిచయం అనేది వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఇవ్వడం ఆర్ వాళ్ళు జెన్యూన్‌గా కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళేంటంటే కొన్ని చెప్పకపోతేనే మంచిది. కొన్ని మీకు తెలియకపోతేనే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని అలా బిలీవ్ చేసే టైపు ఆర్ అలానే చేస్తారని కూడా చెప్పొచ్చు. ఒకవేళ వీళ్ళు మిమ్మల్ని నిజంగానే ఇష్టపడితే మాత్రం. అదైతే నేను చెప్పగలనండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఈ వ్యక్తి కోసం ఆర్ సిట్యుయేషన్స్‌ని ఇలా హ్యాండిల్ చేసే పర్సన్ కోసం మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి అనిపిస్తుందండి. ఈ వ్యక్తి మీకు ఎయిదర్ ట్విన్ ఫ్లేమ్ ఆర్ సోల్‌మేట్ అండి. యాక్చువల్‌గా ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి నేను 100% అని చెప్పను కానీ, బట్ ఇక్కడొచ్చిన కార్డ్స్ ప్రకారం అయితే ఈ వ్యక్తి మీకు ట్విన్ ఫ్లేమ్ అయినా అవ్వచ్చు, సోల్‌మేట్ అయినా కూడా అవ్వచ్చు. బట్ నాకైతే చాలా వరకు ట్విన్ ఫ్లేమ్ కంటే సోల్‌మేట్ అనిపిస్తుంది. అంటే వీళ్ళతో మీకున్న రిలేషన్‌షిప్ బట్టి కూడా ఉంటుందిలెండి. ఏదైనా సరే ఇప్పుడైతే మాత్రం ఈ వ్యక్తి సిద్ధంగా లేరండి. వీళ్ళకి మీకు మధ్యలో సిట్యుయేషన్స్ ఎందుకో పెద్ద పాజిటివ్‌గా లేనట్టు ఉన్నాయి. కొంచెం ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉండడం కానీ, లేకపోతే ఇద్దరు కూడా ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఓపెన్‌గా మాట్లాడకపోవడం ఆర్ ఇద్దరి మధ్యలోని ఎందుకో కానీ ఇంకో వ్యక్తి ఉండడం ఇలాంటివి నాకు కనిపిస్తున్నాయి. సో, డెఫినిట్‌గా మేబీ ఇప్పుడైతే ఈ వ్యక్తి కూడా ఓపెన్ అప్ అవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని మీకు చూపించడానికి సిద్ధంగా లేనట్టు అనిపిస్తుంది. మేబీ పాస్ట్‌లో చూపించుంటే డెఫినిట్‌గా ఒక్కటి మాత్రం నిజం ఫ్యూచర్‌లో కూడా ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుందండి. ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా! డివైన్ టైమ్ అనేది వస్తుంది ఆర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటుంది. సో, ఈ వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ మీతో మాట్లాడతారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే ఆర్ ఈవెన్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయినా సరే ఈ వ్యక్తులైతే మాత్రం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారండి. ఆర్ మీరైనా సరే అంటే వాళ్ళతో మాట్లాడడానికి మీకు యూనివర్స్ ఒక ఛాన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. వాళ్ళే మిమ్మల్ని అన్‌బ్లాక్ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే మీకు డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయడం కానీ ఇలాంటివి జరగొచ్చు. ఆర్ మొత్తానికి మీరు మాట్లాడడానికి ఒక అవకాశం అయినా రావచ్చు. ఏదైనా సరే చెప్తున్నాను కదా! ఈ వ్యక్తి అయితే మీ సోల్‌మేట్ అండి. ఖచ్చితంగాను వీళ్ళని మీరు మళ్ళీ కలుస్తారు. వీళ్ళతో మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ కూడా మీకైతే అవకాశం వస్తుంది. ఒకవేళ నేను చెప్పిన సిట్యుయేషన్స్ కొన్నైనా మీకు రెజోనేట్ అయితే డెఫినిట్‌గా ఇది కూడా రెజోనేట్ అవుతుంది. నాకైతే ఏమనిపిస్తుందంటే పాజిటివ్‌గా ఉండండి. ప్రెజెంట్ ఈ వ్యక్తి ఏంటంటే రెడీగా లేరు. అది నిజమే. బట్ డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అయినా ఆర్ స్టార్ట్ అవుతున్నా సరే ఖచ్చితంగాను ఈ వ్యక్తి నుంచి మీకు ఏదో ఒక సైన్స్ అయితే వస్తాయండి. వాళ్ళకి సంబంధించి మీరు ఏదో ఒక న్యూస్ వినడం కానీ, వాళ్ళని మీరు చూడడం కానీ, ఇలా ఏదో ఒకటి నోటీస్ చేస్తారు మొత్తానికి. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కలుస్తారు, మీతో మాట్లాడతారు. అండ్ సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. ఈ వ్యక్తితో థింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ సైన్స్ అయితే వస్తున్నాయి. ఏదైనా సరే పాజిటివ్‌గా ఉండండి. హోప్‌ఫుల్‌గా వెయిట్ చేయండి. కొంతమంది ఏంటంటే అనుకుంటుంటారు ఎలా అంటే సిట్యుయేషన్స్ అన్నీ అంటే రెజోనేట్ అవుతున్నాయి. బట్ ఎందుకో అనుకున్నవి అనుకున్నట్టు వర్కౌట్ అవ్వట్లేదు అని. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఒక్కొక్క వ్యక్తి ఎనర్జీ ఒక్కొక్కలా ఉంటదండి. ఆర్ మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకుంటాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి 100% రెజోనేట్ అవుతుంది. కొంతమందికి 70% రెజోనేట్ అవ్వచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా రెజోనేట్ అవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే టైమింగ్ కూడా వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం మారిపోతుందండి. కొంతమందికి ఇది వీక్ డేస్‌లో జరగొచ్చు.
కొంతమందికి ఇదేంటంటే 1 మంత్‌లో జరగొచ్చు. కొంతమందికి 1 ఇయర్ పట్టొచ్చు. మీరేంటంటే ఒక జనరల్ రీడింగ్ చూస్తున్నప్పుడు ఇదే టైంలో అవుతుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీ వ్యక్తి ఎనర్జీస్ ప్రకారం ఆర్ మీ ఎనర్జీస్ ప్రకారం ఇది ఉంటుందన్నమాట. సో, ఇలా ఎంతోమంది చూసినప్పుడు ఏంటంటే ఎవరి ఎనర్జీ ప్రకారం వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, దానికేంటంటే అవ్వదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ రెజోనేట్ అయితే అవుతుందంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ వైలెట్ కలర్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే ఇష్టపడితే ఎలా ఉంటారు మీతో? ఆర్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తులకి పేషెన్స్ ఉందండి. ప్లస్ లాయల్‌గా ఉండే టైపే. అండ్ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే దానికోసం ఎలా అయినా సరే స్టాండ్ తీసుకోవాలి అనుకునే టైప్. అది కూడా నేను చెప్పగలను. కమిట్మెంట్ విషయంలో కూడా వీళ్ళని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆ టైప్ వ్యక్తులండి. అంటే మంచి వ్యక్తులే. నాకైతే పెద్ద టాక్సిక్ అని అనిపించట్లేదు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తులకి ఏంటంటే కోపం వస్తే కూడా అలానే ఉంటుంది అని చెప్పొచ్చండి. ఈ వ్యక్తులు కానీ మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుంటే పాస్ట్‌లో ఈ వ్యక్తులు ఏంటంటే మీ విషయంలో చాలా ఓర్పుతో ఉన్నారు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరే అనుకోని వాళ్ళు ఫిక్స్ అయిపోయి కూడా ఉన్నారని చెప్పొచ్చండి. వీళ్ళేంటంటే తొందరపడిపోయి ఒక డెసిషన్ తీసుకొని లేకపోతే వీళ్ళేంటంటే ఎదుటి వ్యక్తుల సైడ్ నుంచి ఆలోచించకుండా సెల్ఫిష్‌గా ఉండే టైప్ కూడా కాదండి. ఎదుటి వ్యక్తుల సైడ్ నుంచి కూడా ఆలోచించే టైపే. పెద్ద అంటే గొడవలకు వెళ్ళి పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేసే టైప్ కాదు కానీ వాళ్ళ కోపం వస్తే మాత్రం ఎవరు కంట్రోల్ చేయలేరండి. ఈ కార్డ్ చూసారు కదా! సో, వ్యక్తులు ఏంటంటే వన్స్ వాళ్ళది అనుకుంటే మాత్రం ఎంత దూరమైనా వెళ్ళే టైపు. దానికోసం ఏమైనా చేసే టైప్ అని చెప్పొచ్చు. ఆ టైంలోనేంటంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ పర్సన్‌లా అనిపిస్తారనమాట. సో, వీళ్ళేంటంటే పాస్ట్‌లో అంటే ఇదంతా కూడా మిమ్మల్ని నిజంగా ఇష్టపడితే ఏదైతే జరిగుండదో అదే నేను చెప్తున్నాను. వీళ్ళేంటంటే జెన్యూన్‌గానే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని అనుకున్నారండి. క్లియర్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులు ఎలా అంటే ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళని అట్ ఎనీ కాస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు కోరుకున్నది వాళ్ళకివ్వాలి అని అనుకునే టైప్ కానీ వాళ్ళని వాళ్ళు ఎలా ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలో వాళ్ళకి తెలీదండి. వాళ్ళలో అంత లాయల్టీ ఉంది. లేకపోతే వాళ్ళేంటంటే ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించే టైపే కానీ బట్ స్టిల్ అదేంటంటే చెప్పుకోలేరు ఆర్ చూపించుకోలేరనమాట. వాళ్ళు ఏం చెప్పినా, ఏం మాట్లాడినా అది ఎదుటి వ్యక్తులకి ఎలా అర్థమవుతుందంటే వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. లేకపోతే వీళ్ళు యాటిట్యూడ్ చూపిస్తున్నారు. వీళ్ళకి ఇగో ఎక్కువ అని అనిపిస్తుంటది. బట్ ఆ వ్యక్తులు అది కాదు. అంటే తొందరగా వీళ్ళని ఏంటంటే వ్యక్తులు జడ్జి చేసేస్తుంటారు. బట్ ఆ వ్యక్తులు అది కాదు అని చాలా తక్కువ మందికే అర్థమవుతుందండి. నిజానికి ఈ వ్యక్తులు నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటారు అనే దానికంటే కూడా మీరు నిజంగా ప్రేమించుంటే ఈ వ్యక్తిలోని ఇవన్నీ కూడా మీరు నోటీస్ చేసుండేవాళ్ళు. ఆ వ్యక్తి బయటకు కనిపించేది వేరు, లోపల ఉన్న వ్యక్తి వేరు అని. లైక్ బయటికి హార్ష్‌గా ఉంటారు కానీ లోపల కూల్‌గా ఉంటారు అని. అదైతే నేను చెప్పగలనండి. సో, ఈ వ్యక్తులు ఏంటంటే అలా అని చెప్పి వాళ్ళని ఎవరైనా జడ్జ్ చేస్తే మాటలు పడి సైలెంట్ అయిపోయే టైప్ కూడా కాదండి. తిరిగి మాట్లాడే టైపు. తిరిగి వాళ్ళు చెప్పాల్సింది చెప్పేస్తారు కూడా. మనుషులకి ఏంటంటే పేషెన్స్ ఉంది. బట్ ఆ పేషెన్స్‌కి కూడా ఒక లిమిట్ ఉందన్నమాట. ఎండ్‌లెస్ కాదది. సో, ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ఎదుటి వ్యక్తుల కోసం ఎంత ఆలోచిస్తారో వాళ్ళ వరకు ఎవరైనా వస్తే కూడా వాళ్ళు ఊరుకునే టైప్ కాదండి. ఎందుకంటే వీళ్ళెలా అనుకుంటారు అంటే ఓకే. మనం ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించొచ్చు కానీ మరీ అంటే ఎదుటి వ్యక్తుల కోసమే ఆలోచించుకొని మన కోసం మనం ఆలోచించుకోకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. మన కోసం ఎవరు డిఫెండ్ చేస్తారు? మన కోసం ఎవరు ఫైట్ చేస్తారు? మనమే కదా ఫైట్ చేసుకోవాలి అని సెల్ఫిష్‌గా కూడా థింక్ చేసే టైపే. బట్ ఈ సెల్ఫిష్‌నెస్ కూడా లిమిట్ ఉందండి. ఎదుటి వ్యక్తులు హర్ట్ అవుతారు అంటే డెఫినిట్‌గా అంత సెల్ఫిష్‌గా కూడా ఉండరు. మంచి వ్యక్తులే అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే డెఫినిట్‌గా వీళ్ళు ఎవరైనా ఏదైనా అంటే పడే టైప్ అయితే కాదండి. సో, మీరైతే ఇవన్నీ నోటీస్ చేసుంటే ఖచ్చితంగా వాళ్ళైతే మిమ్మల్ని నిజంగా ఇష్టపడ్డారు కాబట్టే మీరు వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని చూడగలిగారు అని చెప్పొచ్చు.
డెఫినిట్‌గా ఒకవేళ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చుంటే, ఈ వ్యక్తి అయితే సైలెంట్‌గా ఉండకపోయి ఉంటారండి. వాళ్ళు కూడా అనాల్సిన మాటలని వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం చేసుంటారు. లైక్ డెఫినిట్‌గా స్టాండ్ తీసుకున్నారు అని చెప్పొచ్చు. అలా అని చెప్పి ఈ వ్యక్తులు ఏంటంటే డిపెండ్ అయిపోయే టైప్ కూడా కాదండి. చాలా ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఇండివిడ్యువల్‌గా థింక్ చేయాలి. ఎమోషనల్‌గా ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకోకూడదు. ఆర్ ఎమోషనల్ అని కాదు. ఏ బేసిస్‌లో కూడా ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళకి మనం తక్కువైపోతాం అనే ఫీలింగ్ కూడా ఈ వ్యక్తులకి ఎక్కువేనండి. ఎదుటి వ్యక్తుల సైడ్ నుంచి ఎంత ఆలోచిస్తారో, వాళ్ళకి కోపం వచ్చినా, వాళ్ళకేదైనా నచ్చనిది జరిగినా సరే, కంప్లీట్‌గా వాళ్ళ కోసం కేర్ చేయరు అని కూడా చెప్పొచ్చండి. అంటే ఈ వ్యక్తిలోని అంత కాంట్రాస్ట్ బిహేవియర్ చూస్తారని చెప్పొచ్చు. సిట్యుయేషన్స్ కానీ వాళ్ళ ఫేవర్‌లో లేకపోతే. ఈ వ్యక్తులకి ఒక్కటి మాత్రం ఉందండి. అవసరమైతే కేయోస్ క్రియేట్ చేస్తారు. కేయోస్‌ని ఫేస్ చేయడానికి కూడా సిద్ధపడతారు అని చెప్పొచ్చు. డూ ఆర్ డై టైప్ అనమాట. సో, ఇలాంటి నేచర్ ఉన్న వ్యక్తులు ఏంటంటే వీళ్ళతో ట్రావెల్ చేయడం అంటే ఒక అడ్వెంచర్ అనే చెప్పాలండి. అన్ని రోజులు ఒకేలా ఉండరు. అలా అని చెప్పి కావాలని ఎవరితో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకోరు. సైలెంట్‌గానే ఉంటారు. బట్ వాళ్ళకేదైనా ఒకటి నచ్చకపోతే మాత్రం ఊరుకోరనమాట. ఆ నేచర్ ఉంది. ప్లస్ ఒకటి నేను చెప్పాను కదా ఇప్పుడే, ఈ వ్యక్తులు ఏంటంటే ఎలాంటి సిట్యుయేషన్స్‌నైనా ఫేస్ చేసే ధైర్యం ఉందండి. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే ఏ మనిషికైనా సరే ఆ లో కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఆర్ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటకు రాకూడదు. అంటే వాళ్ళొక పర్టిక్యులర్ లైఫ్ స్టైల్‌కి కానీ, ఒక థింగ్‌కి కానీ, ఒక సిట్యుయేషన్‌కి కానీ, ఒక పర్సన్ కానీ అలవాటు పడిపోయినప్పుడు ఏంటంటే, సిట్యుయేషన్స్ అన్నీ కూడా అలానే ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. అంటే వ్యక్తులతో కోఆపరేట్ చేయాలనిపించదు. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించే టైపు కాదు అంటే ఆలోచించే టైపే. బట్ ఎందుకో కానీ వాళ్ళు అనేసరికి అంత సెల్ఫిష్‌గా ఉంటారనమాట. అలా అని చెప్పి ఇంకొకళ్ళు పెయిన్‌లో ఉన్నారు అంటే దానికి కూడా వాళ్ళేంటంటే హ్యాపీగా ఫీల్ అవ్వరు. బట్ స్టిల్ వ్యక్తులేంటంటే వాళ్ళకొక కంఫర్ట్ జోన్ అలవాటయిపోతే మాత్రం దాని నుంచి అంత ఈజీగా బయటకొచ్చి ఎఫర్ట్స్ పెట్టాలి అనుకోరు. వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అని అనుకోరు. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ముందు నుంచి కూడా మనం ఎదుటి వ్యక్తుల సైడ్ నుంచే ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటాం కదా! ఆర్ మనం ఏంటంటే ఇది చెయ్యాలి అని స్టాండ్ తీసుకున్నాం కదా! ఇప్పుడు సడెన్‌గా ఎందుకు డ్రాప్ అవ్వాలి? ఆర్ ఎందుకు మనల్ని మనం మార్చుకోవాలి? ఆ వేళ మార్చుకుంటే యాక్సెప్ట్ చేస్తారంటే ఎందుకు ఇవన్నీ వేస్ట్ కదా! అని అలా థింక్ చేసే టైప్ అండి. సో, దానివల్ల ఈ వ్యక్తులేంటంటే అంత ఈజీగా వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటికి రారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే కొంత కన్‌ఫ్యూజింగ్‌గా మీకుండొచ్చు. ఈ వ్యక్తి నేచర్ అలాంటిది కాబట్టి. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తులు ఇవన్నీ మీరు నోటీస్ చేశారు అంటే వాళ్ళు మీతోని అన్నీ షేర్ చేసుకోవడము, వాళ్ళు ట్రూ సెల్ఫ్‌ని చూపించుకోవడం చేశారండి. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే అటెన్షన్ ఇస్తారు. అటెన్షన్ కావాలనుకుంటారు. మీ నుంచి డెఫినిట్‌గా వాళ్ళు అటెన్షన్ కావాలి అనే అనుకోనుంటారండి. అండ్ మీకు కూడా అటెన్షన్ ఇస్తారండి. ఇప్పుడు ప్రయారిటీస్ విషయంకి వచ్చినప్పుడు ఒకళ్ళకి మనం ఎక్కువ ఇవ్వాలి, ఒకళ్ళకి తక్కువ ఇవ్వాలి అని అనుకోరు. వాళ్ళు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అందరికంటే కూడా ఎక్కువ మీకే ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను. ఈ రిలేషన్‌షిప్ ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎట్ ఎనీ కాస్ట్. ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇవ్వాలి అనుకునే ఆ టైప్ అండి. సో, డెఫినిట్‌గా అటెన్షన్ కూడా మరి అలానే ఇస్తారు. డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ ఇది ఇప్పుడు జరగకపోయినా కమింగ్ డేస్‌లో అయినా సరే జరుగుతుందండి. మీ ఇద్దరి మధ్యలో కానీ నిజంగానే లవ్ అనేది బ్లూమ్ అయితే. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తికి ఇంకొక నేచర్ ఉందండి. అది మీరు డ్రాబ్యాక్ అనుకున్నా పర్వాలేదు. బట్ ఏదైనా సరే ఇది ఎలా ఉంటుంది అంటే వీళ్ళేంటంటే వీళ్ళ వల్ల అయినా కాకపోయినా చెప్పేస్తారండి చేస్తామని. ఆర్ ఇది ఎలా అయినా వర్కౌట్ అవుతుంది అని హోప్స్ ఇస్తారండి. బట్ అది లాస్ట్ మినిట్‌లో అవ్వకపోతే ఇంకా వాళ్ళేంటంటే సైడ్ అయిపోతారు. అది వేరే విషయం. అలా అని చెప్పి వాళ్ళేంటంటే వాంటెడ్‌గా చేస్తుంది కూడా కాదు. ఫేక్ హోప్స్‌ని కూడా క్రియేట్ చేయరు. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అది అవుతుంది. ఎలా అయినా చేద్దాం అనే మైండ్ సెట్‌తోనే చెప్తారు. బట్ లాస్ట్ మినిట్‌లో మరి అవకాశం లేకపోతే ఇంక వాళ్ళు కూడా చేసేదేముందని సైలెంట్ అవుతారు కానీ, ఫస్ట్ నుంచే కూడా వీళ్ళని డిసప్పాయింట్ చేద్దాం, లేకపోతే వీళ్ళని డిస్కరేజ్ చేద్దాం అని చెప్పి అలా వాళ్ళు మాట్లాడరండి. వాళ్ళేంటంటే అయినా అవ్వకపోయినా సరే బాగా సపోర్ట్ ఇచ్చి, బాగా స్టాండ్ తీసుకునే టైప్ అండి. సో, దాన్ని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. వాళ్ళు అంటే మంచికే అలా అన్నీ అనుకున్నారు. బట్ అది అలా అయితే మరి బ్యాడ్ టైమ్ అని చెప్పాలంతే. సో, ఇలా అయితే ఈ వ్యక్తి ఉంటారండి. వాళ్ళు నిజంగా ఇష్టపడే వాళ్ళ కోసమైతే ఈ వేలో బిహేవ్ చేస్తారు. అండ్ చెప్పాను కదా! ఒకవేళ మీ లైఫ్‌లో ఎలాంటి కేయోస్ వచ్చినా మీరు ఎంత సఫర్ అయినా సరే వీళ్ళు మీకోసం నిలబడతారండి. నిలబడకుండా మాకెందుకు అని తప్పించుకోరు.
వాళ్ళు మీ ప్రాబ్లమ్‌ని వాళ్ళ ప్రాబ్లమ్‌గా తీసుకొని సాల్వ్ చేయడానికే ట్రై చేస్తారు. ఇంక వాళ్ళ చేతిలో కూడా లేకపోతే అప్పుడేం చేయలేరు. అంటే ఇంక వాళ్ళ వరకు అది వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు కూడా ఏం చేయలేకపోతే అది చెప్పలేం కానీ, లేకపోతే చాలా వరకు అయితే స్టాండ్ తీసుకోవడానికే చూసే టైప్ అని మాత్రం నాకు అర్థమవుతుందండి ఈ కార్డ్స్ చూస్తుంటే. వ్యక్తులైతే మంచి వాళ్ళే కానీ అంటే ఎంత మంచి వాళ్ళో కోపం వస్తే అంత చెడ్డవాళ్ళని కూడా చెప్పొచ్చు. అలా అని చెప్పి మీకు చెడు చేయాలనుకునే టైప్ కాదు కానీ, వాళ్ళు సఫర్ అవ్వకూడదు అనుకుంటారు అంతే. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మరి ఇలాంటి వ్యక్తి కోసం మీకేం గైడెన్స్ ఇస్తుందో ఆర్ అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. ఓకే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ వ్యక్తి వల్ల మీరు నిజంగానే చాలా స్ట్రెస్ ఔట్ అయినట్టున్నారు. చాలా యాంగ్జైటీ ఫీల్ అయినట్టున్నారు. డెఫినిట్‌గా ఈ వ్యక్తి మిమ్మల్ని నిజంగానే లవ్ చేశారండి. అండ్ వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని కూడా బయట పెట్టారు అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ కార్డ్ ఒక్కటి చూస్తే నాకు అర్థమవుతుంది. అవన్నీ జరిగాయని. సో, ఈ వ్యక్తిలోని మీరు అంటే పాజిటివ్ చూసారు, నెగెటివ్ చూసారు, అన్నీ చూసారు. అండ్ మీరు ఎగ్జాస్ట్ అయిపోవడం కూడా జరిగింది. ఇంక మీ వల్ల అవ్వదేమో అని మీకు ఎక్కడో అంటే ఆ ఫీలింగ్ కూడా వచ్చేసింది. బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే రిలాక్స్ అవ్వండి. అవన్నీ విడిచిపెట్టేయండి. పాస్ట్‌లో జరిగినవన్నీ కూడా అలా పట్టుకొని వేలాడితే థింగ్స్ ఎప్పటికీ బెటర్ అవ్వవు. మీ హార్ట్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక పాజిటివ్ వేలో ఈ సిట్యుయేషన్‌ని చూడండి. ఆర్ ఈ వ్యక్తిని చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగాను ఈ వ్యక్తిని మళ్ళీ మీరు నమ్ముతారు. ఈ వ్యక్తి మీద మీకు నమ్మకం అనేది కలుగుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఈ వ్యక్తి కావాలి ఆర్ ఈ వ్యక్తి చేసిన తప్పుల్ని పక్కన పెట్టేసి, ఈ వ్యక్తి చేసిన మంచిని కూడా చూద్దాం అనుకోని ఆ వేలో మీరు చూస్తే మాత్రం డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ వర్కౌట్ అవుతుంది. ఆర్ మీరు ఏ ఆన్సర్స్ అయితే కావాలి అనుకుంటున్నారో, ఆ ఆన్సర్స్ అన్నీ కూడా వస్తాయి. ఆ వ్యక్తి ఇంకా ఇంకా ఓపెన్ అప్ అయ్యి వాళ్ళలో ఉన్న ఆ పాజిటివిటీని మీరు చూస్తారు అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్ అండి. ఇదేంటంటే ఓన్లీ యూనివర్సే మీకు ఇస్తున్న గైడెన్స్‌లా నాకు అనిపించట్లేదు. ఏంజెల్స్ కూడా ఇస్తున్నట్టున్నారు. అందుకే బటర్‌ఫ్లైస్ ఇక్కడ ఏంజెల్ కూడా కనిపించారు. సో, డెఫినిట్‌గా మీరైతే మీ ఏంజెల్స్‌ని కూడా ట్రస్ట్ చేయాల్సి ఉందండి. ఈ వ్యక్తిని కూడా ట్రస్ట్ చేయండి. ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబిలిటీ ఉంటే. లేకపోతే మీ ఇష్టం. బట్ స్టిల్ యూనివర్స్ అయితే మాత్రం ఇలా మీకొక ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఏదైనా సరే ఫస్ట్ అయితే రిలాక్స్ అవ్వండి. కొంచెం రెస్ట్ తీసుకోండి. ఎక్కువ ఆలోచించొద్దు. నెగెటివ్‌గా ఆలోచిస్తే నెగెటివ్‌గానే కనిపిస్తారు. పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్‌గానే కనిపిస్తారు. అదెక్కడైనా ఉన్నదే. బట్ పాజిటివ్‌గా ఆలోచించాలి అంటే వ్యక్తులు వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళు ఈ వ్యక్తితో అసలు ఎలాంటి రిలేషన్‌షిప్ షేర్ చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో అంటే ఎలాంటి మెమోరీస్ క్రియేట్ అయ్యాయి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. లైక్ హ్యాపీ మెమోరీస్. డెఫినిట్‌గా ట్రస్ట్ అనేది రీబిల్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి ఈ రిలేషన్‌షిప్‌కి. సో, చూడండి మీ అవకాశం బట్టి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి మీరు చూస్తే అయినా టైమ్ టు టైమ్ మీ సిట్యుయేషన్స్‌ని మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీకు మీ సిట్యుయేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.